నమస్తే. బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఎస్ఐపిబి ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. సిఆర్డీఏ ప్రతిపాదనలను సంబంధించి చర్చ ఆమోదం తెలుపనున్నారు. నాలా చట్ట సవరణపై కూడా మంత్రివర్గం చర్చించనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకోనున్నారు. 4 కొత్త పాలసీలపై చర్చ. ప్రభుత్వంలో సైన్స్ అండ్ టెక్నాలజీ కొత్త శాఖ ఏర్పాటుకు సంబంధించి కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఎస్ఐపిబి ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. సిఆర్డీఏ ప్రతిపాదనలను సంబంధించి చర్చ ఆమోదం తెలుపనుంది సభ. నాలా చట్ట సవరణపై కూడా మంత్రివర్గం చర్చించనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకోనున్నారు. 4 కొత్త పాలసీలపై చర్చ. ప్రభుత్వంలో సైన్స్ అండ్ టెక్నాలజీ కొత్త శాఖ ఏర్పాటుకు సంబంధించి కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఎస్ఐపిబి ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా అమరావతి బ్యూరో హరికిషన్ లైవ్ లో అందిస్తారు. హరికిషన్, గుడ్ మార్నింగ్. ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. అలాగే ఇవాళ 4 కొత్త పాలసీలతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీపై కూడా కొత్త శాఖ ఏర్పాటు కూడా చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నట్టు చంద్రబాబు మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రవంతి అండ్ గుడ్ మార్నింగ్. ముఖ్యంగా ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం అయితే ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో జరగబోతుంది. ముఖ్యంగా నిన్న 9వ ఎస్ఐపిబి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను ఈ రోజు కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలుపనున్నారు. ప్రధానంగా స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డుకు సంబంధించి కంప్లీట్ గా కూడా ఏదైతే పెట్టుబడులను ఆకర్షించేలా, అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు, ప్రత్యేకంగా కొత్త పరిశ్రమలకు అవకాశం ఇచ్చేందుకు ఏర్పాటు చేసినటువంటి ఈ సంస్థ ఇప్పటికే 9వ సమావేశాన్ని కూడా పూర్తి చేసుకుంది. నిన్న ఈ సమావేశంలో దగ్గర 4 కంపెనీలు 20,000 కోట్లకు సంబంధించి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. ఏకంగా విశాఖపట్నం కేంద్రంగా ఈ పెట్టుబడులు అయితే పెట్టబోతున్నారు. 50,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అయితే కలగబోతున్నటువంటి నేపథ్యంలో నిన్న ఎస్ఐపిబి సమావేశంలో దీనికి పూర్తిగా ఆమోదం తెలిపడం జరిగింది. ఈ రోజు జరగబోయేటటువంటి క్యాబినెట్ లో దీనికి సంబంధించి చర్చ సాగున్నది. ముఖ్యంగా ఏవైతే కంపెనీలు ఇప్పటికే విశాఖ ఒక్కొక్క అడుగు అభివృద్ధిలో ముందుకు సాగుతుంది. సో తాజాగా వచ్చేటటువంటి సిపికి సంబంధించి అలాగే చాలా వరకు కూడా కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఇవన్నీ కూడా విశాఖ కేంద్రంగా ఏర్పడిపోతున్నటువంటి నేపథ్యంలో దానికి అనుగుణంగా నిర్ణయాలు అయితే తీసుకుంటున్నామని చెప్పేసి కూడా ఎస్ఐపిబి సమావేశంలో చెప్పారు. సో వాటన్నిటికీ సంబంధించి ఈ రోజు కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. చర్చించిన తర్వాత వాటికి ఆమోదం తెలిపేటటువంటి అవకాశం ఉంది. ఇక అమరావతి విషయానికి వస్తే, అమరావతి అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే 526 కోట్లతో నూతనంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్ క్వార్టర్లకు సంబంధించి కూడా ఆమోదం తెలిపేటటువంటి అవకాశం ఉంది. ఈ రోజు దానికి సంబంధించి కూడా పూర్తిగా చర్చ సాగేటటువంటి అవకాశం కూడా ఉంది.
ముఖ్యంగా చూస్తే ఎందుకంటే మొదటి దశలో 33,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించినటువంటి ప్రభుత్వం అదనంగా మరొక 40,000 ఎకరాలను రెండో దశలో సేకరించాలని చెప్పేసి నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే రాజధాని ప్రాంతంలో కంప్లీట్ గా కూడా గ్రామ సభలు నిర్వహిస్తోంది. ఆ ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇటు ల్యాండ్ సేకరించే ప్రయత్నం చేస్తోంది. కానీ కొన్ని చోట్ల చాలా వరకు కూడా వ్యతిరేకత అనేది వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ముందుగా ఏదైతే 33,000 ఎకరాలు సేకరించారో వాటికి సంబంధించి కంప్లీట్ గా చేసుకున్న తర్వాత తమ వైపుకు వస్తే బాగుంటుందని, మరోవైపు ఇప్పటికే సేకరించినటువంటి స్థల యజమానులు కూడా కొంచెం అభద్రతా భావం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కంప్లీట్ గా కూడా దీన్ని అంటే వాయిదా వేయాలన్నటువంటి ఆలోచన చేస్తున్నారనేటువంటి ఒక ప్రచారం అయితే సాగుతోంది. సో దీనికి సంబంధించి కూడా కేబినెట్ లో ప్రధానంగా చర్చించేటటువంటి అవకాశం ఉంది. సిఆర్డిఏ పరిధిలో క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి ఆ పరిధిలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని కంప్లీట్ గా కూడా అంటే ఎంతవరకు జరుగుతుంది, ఏం జరుగుతుంది అన్న వాటిని కూడా చర్చించేటటువంటి అవకాశం కూడా ఉంది. మరోవైపు నాలా చట్టం, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్మెంట్ కి సంబంధించి 2006లో ఏర్పాటైనటువంటి ఈ చట్టం ద్వారా చాలా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. ఎవరైతే తన అగ్రికల్చర్ ల్యాండ్ ని ఇటు అంటే కమర్షియల్ గా మార్చుకోవాలంటే, నాన్ అగ్రికల్చర్ గా మార్చుకోవాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో దీన్ని సులభతరం చేసేందుకు ఇకపై ఆన్లైన్ లో ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లిస్తే సరిపోతుంది. ఇకపై రద్దు చేస్తే బాగుంటుంది. మంత్రివర్గ అయితే కూడా దీనికి ఇంకా కూడా అధికారికంగా నిర్ణయం రాలేదు. ఈ రోజు కేబినెట్ సమావేశంలో దీనికి సంబంధించి కూడా చర్చించేటటువంటి ఆ సొంత భూములను ఇటు కమర్షియల్ గా మార్చుకోవాలంటే ఇబ్బంది పడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. దాన్ని కూడా ఈ రోజు చర్చించి నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఏర్పాటు చేసేటటువంటి ఆలోచనతో ఇప్పటికే పలుసార్లు పలు సందర్భాల్లో ఐటీకి సంబంధించి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వబోతున్నాము. ఫ్యూచర్ కూడా అదే ఉంటుంది. గతంలో హైదరాబాద్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. అలాగే హైదరాబాద్ లో ఉద్యోగాలు చేసేటటువంటి ఐటీ కంపెనీ ఉద్యోగులందరూ కూడా అంటే ఇక్కడ చేసినటువంటి వారు వివిధ దేశాల్లో కూడా అక్కడ పెద్ద ఎత్తున కంపెనీలు సొంతంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో అటువంటి సిచ్యువేషన్ అమరావతిలో కూడా ఉండాలి. అప్పుడు ఐటీని డెవలప్ చేసాం. దానికి అనుగుణంగా ఇప్పుడున్నటువంటి జనరేషన్ కి క్వాంటమ్ ఏదైతే కంప్యూటరింగ్ ఉందో దాన్ని ప్రజెంట్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారతదేశానికే మార్గదర్శిగా క్వాంటమ్ కంప్యూటరింగ్ లో మారుతోందని చెప్పేసి కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది పలు సందర్భాల్లో. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే క్వాంటానికి సంబంధించినటువంటి సదస్సు కూడా నిర్వహించడం జరిగింది. ఐబిఎం, అలాగే టాటా, అలాగే ఎల్ఎన్టీకి సంబంధించి ఈ 3 సంస్థలకు సంబంధించి కూడా ఈ క్వాంటమ్ కంప్యూటరింగ్ నాలెడ్జ్ హబ్ అయితే ఏర్పాటు చేయబోతున్నటువంటి నేపథ్యంలో క్వాంటమ్ వ్యాలీకి 50 ఎకరాలు కూడా ప్రభుత్వం స్థలాన్ని కూడా కేటాయించింది. సో దీనికి సంబంధించి ఎక్కడ ఈ ఏర్పాటు చేయాలి, ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి పూర్తిగా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ప్రత్యేక మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా దానికి సంబంధించి మానిటరింగ్ చేసేలా ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నటువంటి ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు కూడా ఖచ్చితంగా దానికి సంబంధించి చర్చకు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక రాయలసీమకు సంబంధించినటువంటి రెన్యూవబుల్ ఎనర్జీ, ఎందుకంటే కంప్లీట్ గా కూడా ఇటు రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా ఎనర్జీ హబ్బులు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే చాలా వరకు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. సో అక్కడ ఉన్నటువంటి వసతులకు సంబంధించి ఇంకా మరింత ఏం కావాలన్న దానిపైన కూడా చర్చించేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా బిజినెస్ కు సంబంధించి ఏదైనా ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి సంస్థలకు. రైట్ హరి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ us.